వ్యవసాయం చేసే వ్యవసాయ కుటుంబ సభ్యులందరికీ ఓ రైతు బిడ్డగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నా హృదయపూర్వక నమస్కారాలను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, నాడు రైతు భరోసా జగనన్న ప్రభుత్వంలో, నేడు అన్నదాత సుఖీభవ బాబుగారి ప్రభుత్వంలో రైతుల్ని అడుగుతూ ఉన్నా. రైతుల ద్వారా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, నలుగురిని అడుగుతూ ఉన్నా. రైతులకైతే గమనించమని కోరుతా ఉన్నా. రైతుల పక్షాన వారి బాధను వినిపిస్తానా ఈ నలుగురికి. నిజంగా మీకు మీ శరీరంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య విలువలను గౌరవించే వాళ్ళైతే నా గొంతులో నుంచి వచ్చే ఈ మాటలు రైతు సోదరుల మాటలుగా భావించి సమాధానం ఇవ్వాలి మీరు. నాడు రైతు భరోసా, అవును, రైతుల కుటుంబాలలో ఒక భరోసా నింపినాడు జగన్మోహన్ రెడ్డి, ఒక భరోసా ఇచ్చినాడు. ఆ పేరుకు సార్థకత ఏర్పడింది. ఆయన చేసిన వ్యవసాయానికి అనేక రకాల మంచి పనుల గురించి అవన్నీ వరుసగా చెప్తా. మరి ఈరోజు మీరు పేరు మార్చినారు. ఆ రైతు భరోసాను కాస్త పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నారు. మరి ఆ సుఖీభవలో పేరులో ఉంది కానీ రైతు కుటుంబాలలో సుఖం ఉందంటారా మిత్రులారా? లేదు. పేరులో మాత్రమే సుఖీభవ ఉంది, రైతు కుటుంబాలలో దుఃఖమే ఉంది. ఇది నిజమో అబద్ధమో కాదో వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, సకల శాఖ మంత్రులైనటువంటి లోకేష్ బాబు గారు నలుగురు సమాధానం చెప్పొచ్చు. మొట్టమొదటిది, పంట సహాయం అని చెప్పి నిన్న మీరు డబ్బులు వేసినామని చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. మేము ఈ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ వ్యవసాయం చేసుకునేదానికి, పంట పెట్టుకునేదానికి డబ్బులు వేసినాడని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎక్కడికో పోయి కొద్దిగా నటన కూడా చేస్తున్నారు. ఆయన గానిగెక్కడం, తిరగడం, అక్కడ ఉండే నూనెను వారి శ్రీమతి భువనేశ్వరమ్మ అని అడిగి నూనె కొనాలన్నా వద్దా అని చెప్పి నూనె అడగడం, 1 లీటర్ నూనె కొనుక్కునే అని చెప్పడం. ఏంటి ఇవన్నీ? నటన కాదా? ఒకసారేమో ఆటోలో పోయేది, ఒకసారేమో మంట లేకుండా వంట చేసి చేపల పులుసు చేసేది, ఒకరోజేమో గానిగెక్కేది, ఒకరోజేమో భార్యకు ఫోన్ చేసి నూనె కొంటానా అనేది, ఒకరోజేమో చేపల మార్కెట్ పోయి చేపలు కొనే అనేది, ఒకరోజేమో కూరగాయలు కొనే అనేది. ఇవన్నీ ఎవరిని మోసం చేసేదానికి నటన? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అన్నారు. నిజంగా చెప్తాను ప్రజలారా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటనలో జీవించినారు. ఈ నారావారి గారి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నటిస్తున్నాడు. ఆయన నటనలో జీవిస్తే ఈయన జీవితంలో నటిస్తున్నాడు. ఈయనకి ఇవాళ ఆస్కార్ అవార్డులు అన్నీ కూడా. ఇన్ని నటనలు చేసేదానికంటే, ఇంత మేకప్ చేసేదానికంటే పాలనకు నిజంగా పాలన మీద చిత్తశుద్ధి పెట్టండి. పాలన మీద చిత్తశుద్ధి పెట్టి రైతు బిడ్డలకు మేలు చేయండి. నిన్న డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు రైతులకు పంట సహాయము. ఓ రైతు పక్షాన నేను అడుగుతా ఉన్నా, ఎంత ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట ఏంది? నాకు ఓటేయండి, కూటమిని గెలిపించండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం దగ్గర నుంచి 5 సంవత్సరాల కాలము మీరు వ్యవసాయం చేసుకునేటప్పుడు పంట పెట్టుకునే దానికి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 20,000 ఇస్తాను అని చెప్పి మాట చెప్పినావు కదా. మరి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పిన 6,000 రూపాయలు వాళ్ళు సక్రమంగా ఇస్తున్నారు, మేమున్నే మీరున్నే. మరి నువ్వు ఇచ్చే 20,000 రూపాయల్లో మొదటి సంవత్సరం మోసం చేసి ఎగరగొట్టివి, కంప్లీట్గా ఎగరగొట్టినాడు మొదటి సంవత్సరం 20,000. రెండో సంవత్సరానికి వచ్చేదలికి 30% ఎగరగొట్టి 70% ఇచ్చినావు. అంటే 6,000 ఎగరగొట్టినావు, 14,000 ఇచ్చినావు. ఇది మూడో సంవత్సరం వచ్చేదలికి ఇప్పుడు 5,000 ఇచ్చినావు. ఇప్పటికి 5,000. ఇంకా మిగతా 9,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావో, ఎన్నాళ్ళకి ఇస్తావో. అంటే 3 సంవత్సరాల కాలానికి నువ్వు ఇవ్వాల్సిన 60,000 రూపాయలకు గాను
ఈ రోజుకి నువ్వు ఇచ్చినది 19,000 రూపాయలు. 60,000 ఇవ్వాల్సి ఉంటే 3 ఏళ్లకు, ఇప్పటికి నువ్వు ఇచ్చింది 19,000. ఇది మోసం కాదా? ఇది రైతు కుటుంబాలలో సుఖీభవన, దుఃఖీభవన? 60 లక్షల మంది అర్హత కలిగిన రైతులకు నువ్వు పంట సహాయం చేయాల్సి ఉంటే 46,86,000 మందికి ఇచ్చినావు. అంటే 13,14,000 మందికి ఎగరగొట్టినావు. 60 లక్షల్లో 13 లక్షల మందికి ఎగరగొట్టినావంటే, 60 లక్షల్లో 13 లక్షలు ఎగరగొట్టినావంటే దాదాపు 18-20% ఎగరగొట్టినావు. ఇది అన్నదాతలకు సుఖీభవన, దుఃఖీభవన? రెండవది, చాలా విలువైనటువంటి మాట అండి ఇది రైతులకు. 2 సంవత్సరాలైంది. ప్రజలారా, ప్రజలు కూడా గమనించాలా. 2 సంవత్సరాలైంది. అన్నదమ్ములు విడిపోతారు, భూములు పంచుకుంటారు. 10 ఎకరాలు ఉంటుంది మా నాయనకు. మా నాయన మరణించినాడు, కాలం చేసినాడు. నేను మా అన్న పంచుకున్నాము. 5 ఎకరాలు మా ఆయనకు, 5 ఎకరాలు నాకు వస్తుంది. 10 ఎకరాలు మా ఆయన పేరుతో నింటుంది. అప్పుడు పంట సహాయము, ఈ ప్రయోజనాలన్నీ ఒక్కరికే కదా వచ్చేది, మా ఆయనకే. ఇప్పుడు నేను పంచుకునే తర్వాత, నా పేరుతో రిజిస్టర్ అయిన తర్వాత, నా పేరుతో పాసు పుస్తకాలు వచ్చిన తర్వాత, మరి ఇతర రైతుల వలె నాకు కూడా పంట సహాయము, ఇతర ప్రయోజనాలు దక్కాల. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఏ రైతునైనా అడగండి, భూ మార్పిడి జరిగిన తర్వాత అర్హత కలిగినటువంటి కొత్త రైతుకు ఈ రాష్ట్రం ద్వారా పొందే అనేక రకాల ప్రయోజనాలు పొందడానికి అనర్హుడుగానే ఉన్నాడు. ఇది చాలా పెద్ద తప్పిదం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉండేది. అంటే కొత్త రైతుకు ఒక్కరికి కూడా అవకాశం ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో కల్పించలేదు. ఇది రైతుల ఇళ్లల్లో సుఖమా, దుఃఖమా? చంద్రబాబు నాయుడు గారు, పంటల బీమా పథకం, పంటల బీమా పథకం 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు వరకు ఒక్క సంవత్సరం ఒక్కసారి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అంటారు, రాష్ట్ర వాటా చెల్లించాల్సినది ₹1 కట్టలే. నువ్వు రాష్ట్ర వాటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు కట్టినాడు ఆయన. 3 సంవత్సరాలు రైతులు కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, రైతులు ఏమడుగుతున్నారంటే, నువ్వు కట్టకపోతేవి మా వాటా, కనీసం మేము కట్టుకునేదానికైనా ఇన్సూరెన్స్ అవకాశం కలిపి అన్నారు. కట్టుకునే అవకాశం కూడా కలిపిలే క్రాప్ ఇన్సూరెన్స్.